అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈ వీడియోలో 2026 సంవత్సరము జనవరి నెల పుష్యమాసంలో సంకటహార చతుర్థి ఏ రోజున చేసుకోవాలి, చవితి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం ఎప్పుడు, ఈ నెలలో గణనాథుని కొలిచేటువంటి నామం పేరు, పీఠం పేరు ఏమిటి, పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఎప్పుడు, ప్రాంతాల వారీగా చంద్రోదయ సమయాల గురించిన సమాచారం గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. ఈ రోజున విఘ్నహర్త అంటే అడ్డంకులను తొలగించేవాడుగా పిలువబడే గణేశుణ్ణి పూజిస్తారు. సంపన్నమైన మరియు కష్టాల లేని జీవితం కోసము ఆయన ఆశీస్సులు కోరుకుంటారు. ఇంత విశిష్టమైనటువంటి సంకటహార చతుర్థి 2026 జనవరి నెలలో పుష్యమాసంలో ఎప్పుడు జరుపుకోవాలి అంటే శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం, దక్షిణాయనం, హేమంత ఋతువు, కృష్ణపక్షం, చవితి తిథి యొక్క ప్రారంభం మరియు ముగింపు సమయం చూసుకున్నట్లయితే జనవరి 6, 2026 వారం మంగళవారము ఉదయం 8:01 నుంచి ప్రారంభమయ్యి జనవరి 7, 2026 వారం బుధవారము ఉదయం 6:52 వరకు చవితి తిథి ఉంటుంది. 2026 సంవత్సరము జనవరి నెలలో పుష్యమాసంలో సంకటహార చతుర్థిని నిర్వహించుకోవాల్సినటువంటి తేదీ జనవరి 6, 2026 మంగళవారం రోజున. ఈ రోజున నక్షత్రము మక. జనవరి 7 ఉదయం 11:56 వరకు. 2026 జనవరి నెల పుష్యమాసంలో ఆ గణనాథుని కొలిచేటువంటి నామం పేరు లంబోదర మహాగణపతి అనేటువంటి నామంతో కొలవాలి. పీఠం పేరు శౌరపీఠంగా వేసుకొని చేసుకోవాలి. ఆ గణనాథునికి పూజ చేసుకొని ముడుపు కట్టుకోవడానికి ఉదయం వేళ సమయం చూసుకున్నట్లయితే జనవరి 6, 2026 మంగళవారము ఉదయం 7 నుంచి ఉదయం 8:45 లోపల. ఈ సమయంలో కుదరని వారు మరలా ఉదయం 10:35 నుంచి ఉదయం 11:55 లోపల మీరు పూజ అనేది చేసుకోవచ్చు. సాయంకాల పూజా సమయం చూసుకుంటే సాయంత్రం 5:40 నుంచి రాత్రి 7:05 వరకు. ప్రాంతాల వారీగా చంద్రోదయ సమయాలు చూసుకుంటే హైదరాబాద్ రాత్రి 9:02, విజయవాడ రాత్రి 8:54, విశాఖపట్నం రాత్రి 8:42, కాకినాడ రాత్రి 8:46, రాజమండ్రి రాత్రి 8:48, ఢిల్లీ రాత్రి 8:52, బెంగళూరు రాత్రి 9:07, ముంబై రాత్రి 9:21, చెన్నై రాత్రి 8:56, పూణే రాత్రి 9:17. ఈ రోజున నైవేద్యంగా అటుకులు, బెల్లము, అలాగే కుడుములు, ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించాలి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు.